లేవట్లేదని బెంగ పెట్టుకున్నావా ఏంటి? రోజు రోజుకి స్లిమ్ అయిపోతున్నావు. నేను స్లిమ్ అవ్వట్లేదు, నువ్వే డ్రమ్ లాగా తయారవుతున్నావు. నాకు అర్జెంట్ గా డబ్బులు కావాలండి. నా దగ్గర లేవు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కి నువ్వు ఒప్పుకొని హైదరాబాద్ వెళ్తే అతను ఇక్కడికి వస్తాడు. ఇద్దరు చిలకా గోరింకెల్లా చక్కగా బ్యాంక్ లో పని మానేసి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి అనేది 5 స్టార్ హోటల్ లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. నీకు ఎప్పుడైనా 50 100 కావాలంటే నన్ను అడుగు. అందివ్వండి సార్. ఎప్పుడైనా రా, ఇప్పుడు కాదు. ఇంకోసారి నువ్వు బీచ్ లో కనిపించావో ఎస్కులో వేసి తొక్కేస్తా. 7 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉంటది. అంటే లైబ్రరీకి రమ్మంటావు? పూజారి పిలవలేదని సిగ్గుపడి గుడికి వెళ్ళడం మానేస్తావా మల్లేశ్వరి? నేను 3 అంకెలు లెక్కెడతాను. ఈలో పెళ్లి కొప్పుకున్నావా సరే, లేకపోతే నుంచి దూకేస్తావా? లేదు, వీడిని దోసేస్తా. అమ్మాయి నాకు బాగా నచ్చేసిందండి. మరి పెళ్ళెప్పుడు? అమ్మాయికి నేను నచ్చలేదండి. అదృష్టవంతరాలు. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్ని చెప్పలేరు. మీ ముందు మగాళ్ళని చెప్పలేరు. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా.